శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది అస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 అంటే కొత్త సంవత్సరంలోనండి 15 రోజుల పాటు ఎలా ఉండబోతోంది 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 వరకు కూడా 15 రోజుల పాటు అసలు గ్రహాల యొక్క ప్రభావం, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతు సింహరాశిలో ఉండడము సంచారం చేస్తుంటాడు ఆయన. అలాగే రవి బుధ కుజ శుక్రులు కూడా మీకు ధనుసు రాశిలో ఉంటారండి వాళ్ళు. అలాగే 13వ తారీఖున శుక్రుడు మకర రాశిలోను, 14వ తారీఖున అంటే 14th జనవరిలో రవి కూడా మకర రాశిలోకి వస్తున్నాడు. అంటే 16, 17 తారీఖులో కుజ శుక్రులు కూడా వస్తారు. బట్ మనకి ఇప్పుడు 15 తారీఖు వరకు చెప్పుకుంటాం కాబట్టి రవితో కలిసిన శుక్రుడు కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తారు. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉంటారండి వీళ్ళు. సో వీళ్ళ వలన వాడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి 15 రోజులు కూడా మంచి రోజులేనండి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి కూడా చాలా బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా ఉన్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కొద్దిగా మనస్థైర్యం లేకుండా ఉండడము, కొద్దిగా చిన్న భయంగా ఉండడము ఉంటాయి. అలాగే అంతేకాకుండా మీకు ఫైనాన్షియల్గా అంటే కుటుంబ పరంగాను ఆర్థికంగాను కొంచెం చిన్న లోటుపాట్లు కనిపిస్తున్నాయి. మీకు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. కానీ మీ ప్రయాణం మాత్రం బ్రహ్మాండంగా చేస్తారండి. బహుశా మీ తమ్ముడిని చూడడానికో మీ చెల్లెల్ని చూడడానికో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. వాడికి ఫైనాన్షియల్ స్టేటస్ మీరు వృద్ధి చేస్తారు. అంతేకాకుండా మీకు వచ్చే ఆలోచనలు కూడా అద్భుతంగా ఉంటాయండి. అది డెడికేటెడ్నెస్గా మీరు చేస్తారు. ఆలోచనలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. పట్టుదల ఎక్కువ మీకు. అలాగే పట్టుదలని కార్యరూపంలో దాలుస్తుంటారు. డెడికేటెడ్నెస్కి ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. బహుశా మీరు వాహనం కొనుక్కోవడము, తీర్థయాత్ర చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యలో ఆటంకం లేకుండా రాణించడము, మీ మదర్ గారికి ప్రేమాభిమానాలు అంటాం కదా, ప్రేమ ఎక్కువగా ఉండడానికి అవకాశము, వాహనము కానీ గృహాలు కానీ కొనుక్కోవడానికి, భూములు కొనుక్కోవడానికి అవకాశాలు బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ముఖ్యంగా 13వ తారీఖు వరకు సంతానం బ్రహ్మాండంగా ఉంటారు. అంటే బుధ శుక్రుల కాంబినేషన్ మీకు చాలా బాగుందండి. అంటే యాక్చువల్గా రవి ధనుసు రాశిలో ఉన్నాడు. అంటే మీరు విద్వాంసులతో మీరు కలుస్తారు. పెద్ద పెద్ద వాళ్ళతో విద్వాంసులు ఉంటారు కదా, వాళ్ళతో కలుస్తారు. కీర్తి పెరుగుతుంది. భార్యాపుత్రులతోటి మీకు సుఖజీవనం ఉంటుంది. అధికమైన సంపదలు రవి ఇస్తాడు కదండి. రవి ధనుసు రాశిలో ఉంటే ఇదే కదా ఇచ్చేది. అలాగే బుధుడు కూడా ఉన్నాడు ధనుసులో. అంటే కొన్ని సంఘాలకి మీరు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమందికి మంత్రి పదవి వస్తూ ఉంటుంది. కీర్తి, ధర్మాన్ని ఆచరించడం ఎంత అద్భుతంగా ఉందండి మీకు. కుజుడు కూడా ఉండడం వల్ల భగవంతుని సేవిస్తూ ఉంటారండి. భగవద్ దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే పండితులతోటి వాళ్ళతో ఉండి జ్ఞాన సంపాదన కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే గురువుల్ని, పండితుల్ని, తల్లిదండ్రుల్ని సేవిస్తారో, వాళ్ళకి మర్యాదలు ఇస్తారో, వాళ్ళని గౌరవిస్తారో, వాళ్ళ పాదపూజలు చేసుకుంటారో వాళ్ళకి నరకలోక ప్రాప్తి ఉండదు అని సాక్షాత్తు యమధర్మరాజు చెప్పాడు కదండి. నేను చెప్పడం కాదు, మన గురువుగారు కూడా చెప్తుంటారు. సో అది పక్కన పెడితే మీ కొత్త సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అశ్వసంపద మీకు బాగా ఉంటుంది. గుర్రాలు, హార్స్ రైడింగ్ ఇష్టం. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లోనే ఉంటారు మీరు. అలాగే సినిమా రంగాల్లో కూడా మీరు ఉంటారు. పదవులు కూడా వస్తాయి. అంతేకాకుండా మీరు రవి 14వ తారీఖు నుంచి 6వ భావంలోకి వస్తాడండి. 6వ భావంలో రవి ఒక గొప్ప అదృష్టం కలిగిస్తాడండి. ఒక అదృష్టం అంటే ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. శుక్రుడు కూడా 6వ భావంలోకి వస్తాడు. శుక్రుడు 6వ భావం మంచివాడు కాదు, కానీ 10th హౌస్ లార్డ్గా మీకు 6వ భావం ఉన్నాడు. అంటే శత్రువుల వలన ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే 6వ భావం రవి వలన కూడా ఫారిన్ కంట్రీస్ స్టాంపింగ్ అవుతుంది. ముఖ్యంగా రవి వలన కొంతమంది ఎలక్షన్స్లో గెలుస్తారండి. ఎలక్షన్స్లో గెలవడానికి, పదవులు రావడానికి రవి వలన సింహరాశి వాడికి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అంతేకాకుండా మీ మేనమామలు చాలా బాగుంటారు. ఏదైనా రాహు ప్రభావం భార్యాభర్తల విషయంలోనూ, పెళ్ళిళ్ళ విషయంలోనూ కొద్దిగా ఆలస్యాలు అయిపోతూ ఉంటాయి. ఏదైనా ముఖ్యంగా అష్టమశని ఉన్నాడు. అష్టమశని దోషం బాగా ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నీటి వలన ప్రమాదాలు ఉన్నాయి. అందువలన శని ప్రభావం వలన తగ్గాలంటే ముఖ్యంగా మీరు సోమవారాన్ని, శనీశ్వరుడిని 7 వారాల పాటు పూజించడం వలన దోషాలు తగ్గుతాయి.
అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంచెం బూస్టింగ్ ఉంటుందండి. సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వారికి, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి డెవలప్మెంట్స్, ఆదాయం బాగుంటాయి. చేస్తున్న ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్పబోయేది ఏంటంటే వాళ్ళ ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా భద్రత తక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీకు అత్యంత అద్భుతమైన యోగం ఏంటంటే గురుడు లాభస్థానంలో ఉన్నాడు. ఆయన ఒక్కడు చాలండి మీకు. ఎందుకంటే పంచమస్థానం చూస్తున్నాడు ఆయన. అలాగే మీకు ద్వితీయ 3వ భావం చూస్తుంటాడు, 7వ భావం చూస్తుంటాడు. అంటే అర్థం ఏంటంటే లాభంలో ఉన్న గురుడు ఫ్లో ఆఫ్ మనీ ఇస్తాడు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఇస్తాడు. తీర్థయాత్రలు చేస్తుంటాడు. మీకంటే పెద్దవాళ్ళు, మీ అన్నయ్యలు అక్కయ్యలు ఉంటారు, వాళ్ళకి బాగుండేది చేస్తుంటాడు. గురుడు కారకత్వాలు వేద పండితులకు బాగుండేది చేస్తుంటాడు. ఎడ్యుకేషన్ సంస్థల్లో సక్సెస్ అయ్యేది చేస్తుంటాడు ఆయన. అలాగే అంటే లాయర్స్ ఉంటారు సరే, వాళ్ళకి బ్యూటిఫుల్గా ఉండేది చేస్తుంటాడు. గురుడు లాభంలో ఉన్నాడంటే సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు, సంతానం వృద్ధి, అలాగే ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు గురు ప్రభావం వల్ల మీకు ఉన్నాయి. దానికంటే ముందు చిన్న ఏంటంటే, నేను మీ వాడ్రే వదినారాయణ శర్మ. నేను CMA కూడా చేశాను. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ 1999లో అయిపోయిందండి ఫస్ట్ బ్యాచ్. సరే, అది కాకుండా నాకు 35 ఏళ్ళు కూడా కొంచెం కొద్దిగా అనుభవం ఉంది ఫైనాన్స్తో పాటు. సరే, అది పక్కన పెడితే మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే సరిపోతుందండి. మీ జాతకాల్లో పెళ్ళిళ్ళు కాకపోయినా, కొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఏమో చిల్డ్రన్, అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా. సో వాటి గురించి పరిష్కార మార్గాలు కానీ జాతకాలు తెలుసుకోవాలన్నా, మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొంతమంది ఉంటుంది, కొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళడానికి వాళ్ళు ఉంటారు. తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు, కొంతమంది ఏమో మెడిసిన్, స్టెప్ 3 అలా ఉంటారు కదా. సో మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, ఫారిన్ కంట్రీస్ యోగం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా నేను చెప్పగలనండి. కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలను. కొద్దిపాటి అంటే 35 years అని, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే. కొద్దిపాటి నాలెడ్జ్ ప్రకారం చెప్పగలను. సో మీకు కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589, 7075389589 కాల్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇట్లా షూటింగ్లో ఉన్న జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంతమందికి నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మీరు ఏమనుకోకండి. తప్పకుండా నేను మీ వాట్సాప్ మెసేజ్ చూస్తాను. అయితే మీకు ఫోన్ చేసినా కూడా మళ్ళీ రెస్పాండ్ అవుతాను, డౌట్ లేదు. అంతేకాదండి, ఒక్క జాతకాలే కాదు, మనం మంచి ముహూర్తాలు కూడా పెడుతుంటాం. వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలా మంచి వాటికి ముహూర్తాలు ఉంటాయి కదా. కొంతమంది సినిమా టెలివిజన్స్లో ముహూర్తాలు, రిలీజింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో కూడా నేను కొద్దిగా తెలిసిన వాడినే మీకేం కావాలన్నా సరే మీరు కన్సల్ట్ చేసినా, మేము ఫోన్ చేసినా తప్పకుండా మనం చెప్పెడదాం. అంతేకాకుండా వాస్తు సలహాలు కూడా మీరు అడగచ్చండి. వాస్తులో కూడా నేను దీంట్లో కూడా స్టడీ చేసి ఉన్నాను, కొద్దిగా అనుభవం ఉంది. సరేనండి, ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం అన్ని రాశుల వారు. అంటే అన్ని రాశుల వారు అంటే అర్థం అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందండి మన మీద, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు రాహు వలన, కేతువు వలన, అలాగే శనీశ్వరుడు వలన, కొన్ని గ్రహాల వలన, కుజుడు వలన మనకి దోషాలు అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తుంటాయి. అలా చెప్పి అందరికీ నిజంగా దోషాలు మనకు వస్తాయా అని కాదు. మన జాతకాల రీత్యా, జరుగుతున్న దశల రీత్యా, అంతర్దశల రీత్యా ప్రభావం ఉంటుంది. అది మంచి దశలు జరుగుతుంటే గోచార ప్రభావం తక్కువగా ఉంటుంది. ఏదైనా గోచారం చెప్పుకుంటున్నాం కాబట్టి రాహు సంబంధించిన మాత్రము ఖచ్చితంగా మీరు కాళహస్తిలో పూజ చేయించుకోవాలండి. అంతేకాకుండా మీ జాతకాల్లో కూడా నీచ స్థితిలో రాహు ఉన్నా, కేతు ఉన్నా కూడా కాళహస్తిలో పూజ చేయించుకోవడము, అలాగే స్వామివారిని, శివుడిని, పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. సరే, అదే చేయలేకపోయినా మన ఊళ్ళోనే, మన ఇంట్లో అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడము, లలిత సహస్రనామాలు చేసుకోవడం అదొకటి. టెంపుల్స్కి వెళ్ళి కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు రాహు సంబంధించిన పూజలు, కేతు సంబంధించిన పూజలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు కొన్ని రాశులు మాత్రం అష్టమ శని, అర్ధాష్టమ శని, 7 శని ప్రభావాలు మీకు తెలియదు కాదు. సో ఆ శని యొక్క దోషాలు కూడా పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మనం శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. కొంతమంది 7 శని ప్రభావం జరుగుతున్న వాళ్ళు, కొంతమందికి మీరు జపాలు కూడా చేయించుకుంటే మంచిది. అది మీ ఇష్టం, చెప్పడం మాత్రం చెప్తుంటాను. అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం కూడా తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన,
స్వామివారికి తులసి మాలలు సమర్పించడము, శివాభిషేకాలు చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారికి దర్శనాల వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని ఎప్పుడూ పూజించాలండి. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, అలాగే కామాఖ్య అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు అవ్వచ్చు, అలాగే మీ ఇష్టం, మీ అమ్మవారు మీ గ్రామదేవత అవ్వచ్చు, ఎలాగైనా సరే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ 12 రాశుల వారు కూడా మీకు తోచినట్టుగానే మంచి మంచి పూజలు చేసుకోండి. గ్రహాల యొక్క ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.